మనతో పాటు ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షులు వైసీపీ పార్టీ కోటా పుల్లారావు గారు ఉన్నారు. ఆయనతో విహారీ మీడియా నుంచి చిన్న చిట్ చాట్ చేద్దాము. నమస్తే సార్. నమస్కారం అండి. మీ గురించి మాకు కొన్ని విషయాలు తెలిసినాయి. దానికోసం మేము మీ దగ్గరికి ఒక చిన్న చిట్ చాట్ చేద్దామని చెప్పేసి వచ్చాము. మీరు రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు సార్? మీరు ఏంటంటే చిన్న కుటుంబం నుంచి వచ్చారు. చిన్న కుటుంబం నుంచి వచ్చి ఇవాళ జిల్లా ఉపాధ్యక్షులు పదవి చేస్తున్నారు ఎస్సీసెల్గా. మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా మొదలైంది? మేము ఒక చిన్న రైతు కుటుంబం. మా నాన్న, మా అమ్మ, ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. చాలా కష్టపడి వాళ్ళు వ్యవసాయం చేస్తా మమ్మల్ని కొంత 7th క్లాస్ 9th క్లాస్ వరకు చదివించగలిగారు. ఆ తర్వాత వాళ్ళు పని చేసుకుంటా మమ్మల్ని ఒక ఉన్నతమైన పదవుల్లో తీసుకురావాలన్నా కానీ వాళ్ళు చేయలేని పరిస్థితులు. అప్పుడులో పంటలు లేక, వర్షాలు లేక చాలా ఇబ్బందులు ఉన్నాయి. 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అలాంటి రోజుల్లో కూడా కొంత చదివించు మమ్మల్ని అనేది ఒక దేవుని వైపు జరిపిస్తూ మాకు ఒక ఫాదర్ గారు ఉండేవాడు, ఆర్చిఎం ఫాదర్ గారు. ఆయన సాల్మన్ రాజు గారు. ఓకే. ఆయన మాకు ఎక్కడ కనెక్ట్ అయిందో కనెక్ట్ అయింది. యేసుక్రీస్తు ప్రభు కనుక ఆ రోజు బోధ చేసేటప్పుడు ప్రతి ఒక్క విలేజ్లో ఆయన వెనకమాల బడి ఎట్ట వెళ్ళారో మేము ఆయన వచ్చినప్పుడు ఆయన వెనకమాల బడి వెళ్ళా. ఆయన ఏమి ఇస్తున్నానని చెప్పలేదు, వచ్చిన వాళ్ళని వద్దనలేదు, రాని వాళ్ళని రమ్మని చెప్పలేదు. అయినా ఆయనతో అంటిపెట్టుకొని ఉన్నా. నా జీవిత ప్రస్థానం ఆయనతో మొదలైంది. ఆయన దగ్గర పనిచేస్తూ 20-25 సంవత్సరాలు ఆ వచ్చిన జీతాలతో ఇంటిని పోషించుకుంటూ అప్పుడులో తెలుగుదేశం పార్టీలో అంటే ఎన్టీ రామారావు గారు అభిమానం, గ్రామ కమిటీ సెక్రటరీగా, యూత్ ప్రెసిడెంట్గా అప్పట్లో మేము జ్యేష్ఠ రమేష్ గారితో ఉండేవాళ్ళం. ఓకే. చాలా ఉన్నతమైన పదవులు చేసేవాళ్ళం. కానీ ఆ పార్టీలో అంతర్గత గొడవలు, ఎన్టీ రామారావు చనిపోవటం, ఆ తర్వాత దేవినేని నెహ్రూ గారు మరి హరికృష్ణ గారు పార్టీ పెడతాం. హరికృష్ణ గారు, ఎన్టీఆర్ వీళ్ళంటే చాలా అభిమానం. అప్పుడులో హరికృష్ణ యువజన సంఘం అనే ఒక సంఘాన్ని కూడా స్థాపించా. ఊరంతా ఒక బట్టలు కుట్టియటం. నేను కష్టపడి ఫాదర్ గారి దగ్గర తెచ్చిన డబ్బులతో బట్టలకి, పార్టీకి వీటిని పెట్టుకుంటా. మండలంలో ఉన్న ప్రతి ఒక్క కులాల మతాలకు అతీతంగా అప్పట్లో చదివించుకోలేని ఇంత అవేర్నెస్గా హాస్టల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ లేవు. వీళ్ళందరిని తీసుకెళ్ళి ఫాదర్ గారి దగ్గర పెంచుకుంటూ అయ్యా వీళ్ళని చేర్చుకోండి అని చెప్పి వాళ్ళని చదివించుకుంటా. మన మండలం నుంచి ఒక 100 మంది పిల్లలు ఎప్పుడు చూసినా కానీ జీకొండూరు హాస్టల్లో ఉండేవాళ్ళు. అలాంటి పేదవాళ్ళకి సహాయం చేసుకుంటా, ఆయన దగ్గర పని చేసుకుంటా తెలుగుదేశం పార్టీలో పనిచేసేవాడిని. ఆ తర్వాత ఆ పార్టీలో కొన్ని విభేదాలు రావటం, ఆ పార్టీలో కొన్ని అంతర్గత కలహాలు రావటం. అప్పుడు దేవినేని నెహ్రూ గారు ఉండేవాడు. దేవినేని నెహ్రూ గారు అప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం అని వస్తే ఈ సెంటర్లో నేను ఒక్కడనే ఆయనకి బ్యానర్ కట్టినవాడిని ఒక పక్క పార్టీలో వండుకుంటూ కూడా. ఎందుకు కట్టానంటే అప్పట్లో ఎన్టీఆర్ అంటే అభిమానం. ఎన్టీ రామారావు గారు అంటే అభిమానం. అది పార్టీయా లేకపోతే పిచ్చా, మతమా, కులం ఏంటో తెలియదు కానీ ఆయన అంటే మహా పిచ్చి. అలాంటి పిచ్చిలో నేను ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున బ్యానర్ కట్టి నేను అట్టున్నా. ఆ రకంగా ఆ పార్టీ నుంచి కొంత విభేదాలు రావటం, ఆ పార్టీలో నుంచి విడిపోయి వైఎస్ఆర్ పార్టీలో చేరటం కూడా జరిగింది. ఇవన్నీ చేసుకుంటానే ఫాదర్ గారి దగ్గర పని చేసుకుంటానే ఆయన ఇచ్చే జీవనోపాధితోనే మళ్ళీ ఎంఆర్పిఎస్ ఉద్యమం వస్తే కృష్ణమాది గారితో పనిచేస్తూ అప్పట్లో ఎంఆర్పిఎస్ మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ అప్పట్లో ఎంఆర్పిఎస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ కృష్ణమాది గారిని తీసుకొచ్చి ఈ ఊర్లలో తిప్పుతూ ఇక్కడ పెద్ద మీటింగ్ పెట్టి కళ్యాణ మండపంలో, ఆర్వీఎస్ కళ్యాణ మండపంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి జనాల్లో చైతన్యవంతులు చేసే వైద్యంలో చిన్నప్పటి నుంచి కూడా ఒక ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొంటూ అటు ఎంఆర్పిఎస్ అవనండి, ఇటు తెలుగుదేశం పార్టీ అవనివ్వండి, ఇటు 10 మందితో సహాయం చేస్తూ నేను పని చేస్తా. ఎక్కడ ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా పిల్లలకు సహాయం చేస్తూ మరి చాలామందిని తీసుకెళ్ళి లోన్ల విషయంలో కానీ, పార్టీ విషయంలో కానీ, పిల్లల చదువుల విషయంలో కానీ, అక్కడ ఆర్చిఎం చర్చి ద్వారాగా, అక్కడ ఫాదర్ గారి ద్వారాగా మనం ఉన్న పెరిగిన వాతావరణాన్ని బట్టి ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా నేనంటూ దేవునికి పనిచేస్తూ దేవుని పిల్లల కోసం పనిచేస్తూ ఉండడం వల్ల దేవుడు నన్ను ఆశీర్వదించిండు. దాంట్లో భాగమే ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ. నేనైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేదు కానీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత 2013లో పార్టీలోకి వెళ్ళా. ఆయన కొన్ని విషయాల్లో జైలుకి వెళ్ళడం జరిగింది. అయినా సరే ఒకసారి ఒక మనిషిని నమ్ముకుంటే ప్రాణం ఉండే వరకు రక్తబొట్టు ఉండే వరకు ఆయన అమ్మటే ఉండాలనే నినాదంతో అక్కడ వైఎస్ఆర్ పార్టీలో నుంచి నేను ఇక్కడ సర్పంచ్గా పోటీ చేయటం 2013లో. అప్పట్లో 260 ఓట్లతో నేను ఈ ఊరిలో ఇద్దరం ఒకే కమ్యూనిటీ అవడం వల్ల మా కమ్యూనిటీలో సగం ఓట్లు చీల్చి దాదాపుగా 910 ఓట్లున్న ఈ పంచాయతీలో సగం ఓట్లు చీల్చుకొని నేను అప్పటికప్పుడు టీడీపీ నుంచి వచ్చిన నేను 260 ఓట్లు 50 ఓట్ల మెజార్టీతో అప్పట్లో గెలచడం జరిగింది. మరి ఆ తర్వాత మళ్ళీ రెండోసారి పంచాయతీ ఎస్సీ అవడంతో మళ్ళీ నా భార్యని నిలబెడితే నేను ప్రతి ఊరిలో పిన్ను వెళ్ళి అమ్మా
మీకు ఏం అవసరాలు ఉన్నాయి ఏంటని చెప్పి 5 సంవత్సరాలు కూడా ఈ ఇంటింటికి తిరిగి నేను పనిచేసిన కష్టాన్ని ఫలించి మళ్ళీ నేనే కావాలని చెప్పి కోరితే మళ్ళీ నేనే పోటీ చేస్తే 1200 ఓట్లతో మళ్ళీ నా భార్య గెలిచింది ఈరోజు రెండోసారి సర్పంచ్గా. అదే కాదు, మళ్ళీ ఎస్సీల్లో రిజర్వేషను ఎంపీటీసీ 1 అయితే అదే 1కి నేను వేసి మళ్ళీ నేను 1200 ఓట్లతో ఎంపీటీసీగా గెలిచా. మరి ఈ ఊరు ప్రజలు మమ్మల్ని మా కుటుంబాన్ని ఎంతో ఆదరించి అభిమానించినందుకే వాళ్ళకి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. మరి అదే రకంగా ఈ ప్రోగ్రాం చేస్తూనే అటు ఎమ్మెల్యే గారితో తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో 2-3 సార్లు కలిసి నడిచాం. వారం రోజులు శ్రీకాకుళం దగ్గర వెళ్ళాం. అప్పట్లో రక్షణనిధి గారు పరిచయం చేస్తే చాలా విషయాల్లో మాట్లాడాం. ఆ తర్వాత వీరారెడ్డి గారు మేమందరం ఫాలో అవుతూ శ్రీకాకుళం దాకా వెళ్ళాం. అన్న ఆయన అంత అడావుడిగా అంత బిజీగా ఉండి కూడా ఆయన మనస్తత్వం ఏంటో కానీ వెళ్ళి మాట్లాడితే అన్న ఏంటి ఇక్కడ దాకా వచ్చారా మీరు అని చెప్పి ఆయన పలకరీయటం, ఆయన ఆప్యాయత అవన్నీ చూస్తే మాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంత ఉన్నతమైన వ్యక్తి మమ్మల్ని అంత జనంలో పలకరీయటం, మాట్లాడటం, మాతో కలిసి నడటం అనేది చాలా ఆశ్చర్యకరం. అదే ప్రకారంగా లోటస్ పాయింట్లో ఉన్నప్పుడు వెళ్ళి కలిసాం. అన్న మీ పార్టీలో మనం వచ్చాం, ఇదిగో ఇతన్ని నేను సర్పంచ్ నిలబెట్టాయని వీరారెడ్డి గారు పరిచయం చేసినప్పుడు చాలా మంచిదని మేము చెప్పే బాధలో కష్టాలు ఆయన వింటాం అక్కడ హైదరాబాద్లో లోటస్ పాయింట్లో. అప్పుడు కూడా మాకు చాలా సంతోషం వచ్చింది. ఒక కామన్ మీన్తో అంత ఫ్రీగా అంత చక్కగా ఆయన మాట్లాడుతూ మీ కష్టాలేంటి సుఖాలేంటి ఎవరు ఏంటి అని చెప్పి అడిగితే జగన్మోహన్ రెడ్డి గారికి మేము చాలా రుణపడి ఉన్నాం. నేనైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేదు కానీ వైఎస్ఆర్ పార్టీ పెట్టిన తర్వాత వెళ్ళా. ఆయన ఇంటి దగ్గర లోటస్ పాయింట్లో కలిసాం, పాదయాత్రలో కలిసాం, తిరుగురు మీటింగ్లో హెలికాప్టర్ దగ్గర ఉదయం కలిసి మాట్లాడాం. ఉదయం మాట్లాడి పేరు చెబితే సాయంత్రానికి పుల్లారావన్న అని చెప్పి భుజం మీద చేసి ఆయన ఎంత చక్కగా మాట్లాడిండు. అప్పుడు నేను అడిగా కొన్ని విషయాలు. అన్న మరి మాకు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ పైకి రావాలి, ఒక ఉద్యమంగా అదే ఒక ఆర్థికంగా ఇబ్బంది పడుకోకుండా పైకి రావాలంటే మీరు ఏదైనా ఆర్థిక సహాయం చేయాలంటే అప్పుడు ఆయన చెప్పిండు మనం పదవిలోకి వచ్చిన దగ్గర నుంచి కరోనా విషయాల్లో మీరు చూస్తూనే ఉన్నారు. మీరందరూ సర్పంచులు ఎంపీటీసీలు చాలా ఉపయోగపడి పనిచేశారు. మీ అందరికీ చాలా రుణపడి ఉన్నా. మేమందరికీ బటన్ నొక్కి అందరికీ ఆదుకుంటున్నా. మరి ఇవన్నీ అయిన తర్వాత చూద్దామని చెప్పి ఒక కామన్ మేన్తో ఆయన ఒక గ్రామ స్థాయి లీడర్తో ఆయన అంత చక్కగా మాట్లాడిన లీడర్ ఎవరన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను మీకు ఈ సభానయంగా మనవి చేస్తున్నా. ఎందుకంటే చిన్న విషయం అండి, మీకు ఇప్పుడు జిల్లా పార్టీలో ఒక పదవి వరుస్తుందని చెప్పి తెలిసింది. అది ఏం పదే చెప్పొచ్చా లేకపోతే చెప్పకూడదా? అది ఇప్పుడు మాకు పార్టీకి ఇన్ఛార్జిగా నల్లగట్ల స్వామిదాస్ గారు ఉన్నారు. ఆయన విషయం చూస్తే ఆయన ఒక ఉద్యమకారుడు. ఆయన కూడా చాలా అవేర్నెస్గా ఒక మనిషికి ఆపదొస్తే నేనున్నా అని చెప్పి ఆదుకునే వాళ్ళ ఫ్యామిలీ. ఆమె జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు సుధారాణి గారు. ఆయన కూడా ఎమ్మెల్యేగా తిరుగులేని ఎమ్మెల్యేగా తిరుగులేని నాయకుడిగా ఒక ఎస్సీలో ఒక లీడర్గా ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు. మళ్ళీ మనం వాడిపోవడం అనేది అది మానవ సాధ్యం, ప్రతి ఒక్కళ్ళు వాడిపోతారు. కరుణుడికి సావుకి 1,00,000 కారణాలు ఉన్నట్టు మా పార్టీ పోవడానికి మేము చేసిన అవేర్నెస్కి మేము చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకే పోకూడదు. కానీ ఎక్కడ లోపం జరిగిందనేది అది పెద్దలు నాయకులు మరి జగన్మోహన్ రెడ్డి గారి లెవెల్లో సీఎం గారి లెవెల్లో అది ఆలోచించుకుంటారు. దాన్ని మళ్ళీ రాబోయే రోజుల్లో సరి చేసుకొని అది ఎక్కడ పోయిందో అక్కడే తిరిగి తెచ్చుకునే విధానంగా వాళ్ళు తయారు చేస్తారని చెప్పి కోరుతున్నాం. దాంట్లో భాగంగానే స్వామిదాస్ గారు మరి అమెరికా వెళ్ళారు. రాంగ్లోనే ఈ జిల్లా పదవులను కూడా నేను పూర్తి చేస్తా. ఇప్పుడు వరకు నేను అప్పట్లో ఈ వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పుడు కొంతమంది పార్టీలోకి రావడానికే భయపడినప్పుడు వీరారెడ్డి గారు నేను తిరిగి ఈ నియోజకవర్గంలో స్టీరింగ్ కమిటీ సభ్యులుగా మేమిద్దరం ఉన్నాం. మాతో పాటు కొంతమందిని వేసుకొని ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో పార్టీ అభివృద్ధికి సంక్షేమ పదాలకి ఎన్నిటికీ చాలా తిరిగి కష్టపడ్డాం. దాంతోపాటు కొంత ఇప్పుడు వచ్చిన ఇన్ఛార్జి స్వామిదాస్ గారు ఉన్నారు. ఆయన కూడా మనం చెప్పారు నేను అమెరికా నుంచి రాంగ్లోనే మీకు ఈ పదవుల విషయంలో సహాయం చేస్తా కొంతమందిని వేసుకుంటామని చెప్పి నేను జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నా. తర్వాత ఇప్పుడు ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్న ఒక 2 టైము. ఇప్పుడు మళ్ళీ స్వామిదాస్ గారు వచ్చిన తర్వాత జిల్లా కమిటీలో తీసుకోమని చెప్పి తీసుకుందాం కొంతమందిని అని చెప్పి ఆయన ఆలోచనలు ఉన్నాయి. అది పార్టీ ఏమి ఇచ్చినా పార్టీ ఏమి ఆలోచించినా కానీ దానికి పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ గారికి కానీ మరి మా నియోజకవర్గ ఇన్ఛార్జి డైనమిక్ లీడరు ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి నేనున్నానబడి నిలబడగలిగిన దమ్ము ధైర్యం శక్తి ఉన్న మరి నల్లగట్ల స్వామిదాస్ గారికి కానీ అదే రకంగా ఆమెకి ఇంట్లో నుంచి బయటికి రావాల్సినంత అవసరం లేదు సుధారాణి గారికి. అయినా సరే చిన్న విషయాలకి కూడా బయటకు వచ్చి ఒక తిరిగి అమ్మ మీకు ఉన్నాం, మేము ఈ నియోజకవర్గాలు ఉంటాం, అందుబాటులో ఉంటాం, మీకోసం ఉంటాం, మీ అందరి కోసం ఉంటాం అని చెప్పి నేను ఆమెతో కలిసి పనిచేసిన కార్యక్రమాలు కానీ ఆయనతో కలిసి
తిరిగిన కార్యక్రమాన్ని నెమరు వేసుకుంటే చాలా ఉన్నతమని ఆమె చెప్పింది ఒకరోజు ఎలక్షన్లో. అయ్యా, ఆపదలో వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని ఆదుకున్నారు, అలాంటి భావాలు అలాంటి ఉద్దేశాలు ఉన్నమట్టి మేము ఇటు వచ్చాం, అంతేగాని మాకు డబ్బులు లేక కాదు, లేకపోతే మాకు జరగ కాదు, మాకు ఏమీ లేక కాదు, మా కొడుకు ఉండవు, మాకు ఆస్తి ఆయనే, మా కొడుకు, మా జీవనం, మాకు ఆయన చాలు అని చెప్పి ఆమె చెబుతుంటే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చాయి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీలాంటి నాయకులు ఎదుగుతుంటే మీ మాజీ ఎమ్మెల్యే మన కొక్కిలిగడ్డ రక్షణనిధి గారు ఉన్నారు కదా, మీకు ఎలాంటి సహాయ సహకారాలు చేయలేదని చెప్పేసి చాలామంది చెప్తున్నారు ఈ కాన్స్టిట్యున్సీలో. ఆయన పైకి తీసుకొచ్చే విషయాల్లో సహాయపడలేదు కానీ అన్యాయం మాత్రం చేయలేదు ఎవరికి. కాకపోతే ఆయన ఒక్కొక్క మనిషి ఎంపీటీసీ పంచాయతీ నెంబర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు రాజకీయాల్లో రాకముందు అవి చేద్దాం అనే ఒక భావంతో, ఉద్దేశంతో, ఒక ఉద్రేకంతో, ఒక ఉద్యమకారుడుగా ప్రతి ఒక్కళ్ళు రాజకీయాల్లోకి వస్తారు. అదే భావంతో నేను వచ్చి ఉంటా, ఆయన వచ్చి ఉంటాడు, అందరూ వచ్చారు. కానీ వచ్చిన తర్వాత ఆ పార్టీలో ఉన్న ప్రభావాలు కావచ్చు, ఆ పార్టీలో ఉన్న కొమ్ములాటలు కావచ్చు, ఆ పార్టీలో ఉన్న కొన్ని కులమత తగాదలు కావచ్చు, లేదంటే పైన ఉన్న ఒత్తిడి కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలన్నిటికి కూడా కొన్నిటికి మరి ఎక్కడ అయినా బలహీనపడడో ఒత్తిడి పడడో కానీ కొంతమంది దూరం చేసుకున్న మాట వాస్తవం. అందులో నేను ఒకడిని. నేను నా భార్య కష్టపడి మేము 3 ఎకరాల పొలం అమ్మి 2 ప్లాట్లు అమ్మి ఇల్లు అమ్మి మేము పెట్టి ఖర్చు పెట్టి ఈ ఊరికి ఎంతో సేవ చేస్తే మమ్మల్ని గుర్తించలేకపోయారు. అయినా సరే దేవుడు మమ్మల్ని గుర్తించిండు, చల్లగా చూసిండు, అదే మాకు సంతోషం అని చెప్పి అనుకున్నాం మేము. మీలాంటి వ్యక్తులకు చాలామందికి అండి రక్షణనిధి అనే వ్యక్తి చాలామందికి దూరం చేసుకుని ఇవాళ రాజకీయంగా సమాధి అయినట్టు అందరూ చెప్తున్నారు. దాని మీద మీ కామెంట్ సార్? అది ఆయన ఏం జరిగిందనేది అంతర్గత విషయం ఆయనకి. కాకపోతే మాలాంటి వాళ్ళని దూరం చేసుకున్న మాట అనేది వాస్తవం. ఎందుకనంటే మేము నమ్మితే ప్రాణం ఇస్తాం, లేదంటే హాని చెయ్యం. కానీ ఆయన అట్ట కాదు, ఒక మాయ మాటల్లో నమ్మి మాయలో పడిపోయి మరి ఆయన ఒక ఊహాగానంలో ఏమనుకుండో ఏంటో తెలియదు. కాదు, రెండోసారి గెలిచినప్పుడు కొంచెం అహంతో ఉండవు మనిషి. ఆ అహమే ఆయన్ని అణిచివేయడానికి కారణాలైనవి అని చెప్పి ఈ రోజున మనం చెప్పుకోవచ్చు. మీకు ఎస్పెషల్లీ మీరు రక్షణనిధి గారు ఒకే క్యాస్ట్, మీలాంటి వ్యక్తులకు కూడా సంథింగ్ ఒక మాట చెప్పాలంటే ఇక్కడ మీ మండలంలో వీరారెడ్డి గారు కానివ్వండి, మీరు కానివ్వండి, కోట పుల్లారావు అనే వ్యక్తి ఆయనతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఆ సన్నిహిత్యాన్ని కూడా పక్కన పెట్టేసి కొంతమందికే పైకి తీసుకొచ్చాడు. మీలాంటి వ్యక్తులకి, కష్టపడే వ్యక్తులకు కూడా రాజకీయంగా అణగదొక్కాడు అనేది బాగా టాక్ అండి. దాని మీద మీ అది ఉంది. ఎందుకనంటే అప్పట్లో తెలుగుదేశంలో కొంతమంది నాయకుల ముందు ఇట యథావిధిగా కూర్చుంటేనే ఓర్చుకోలేని పరిస్థితి ఉండే గతంలో. ఓకే. ఆ తర్వాత అది పోగొట్టుకోవడానికి నేను వైసీపీ పార్టీలోకి వచ్చా. అవన్నీ నచ్చలా మాకు. ఎందుకంటే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో తిరగటం కానివ్వండి, తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారితో పార్టీలకు హైదరాబాద్ వెళ్ళి మీటింగులకి అప్పట్లో చిన్నప్పటి నుంచి తిరిగిన కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ నెమరు వేసుకుంటే మనం ఒకసారి ఒక పెద్ద నాయకుడి ముందు ఇట్లా నేను కుర్చీ వేసుకొని కూర్చుంటే నాకంటే పెద్ద నాయకుడు కూర్చోలేదు, నేను దపక్కన కూర్చున్నా. తెల్లారిపాటికి మైలవరంలో కలిసి ఉండేది, మన మండలం వచ్చి మైలవరం నియోజకవర్గంలో కలిసి ఉండేది. కలిసి ఉన్నప్పుడు మైలవరం మార్కెటింగ్ యార్డుకు అక్కడ ఎస్టీల్లోనేమో బిజార్ అని చెమలపాడు అతన్ని, ఇక్కడ ఎస్సీలో నన్ను సెలక్షన్ చేశారు, ఫోటోలు ఇచ్చాం, అప్లికేషన్ మీద సంతకం పెట్టాం, చేస్తూ ఎస్ఎస్లో అంతా అయిపోయింది. కానీ నేను వచ్చి తెలియక, అంటే నేను జేస్ట్ రమేష్ గారితో తిరిగిన భావంలో, ఆయన ఎమ్మెల్యే ఆయనతో కూర్చున్న భావంతో ఇదే రకంగా ఇంకొక మినిస్టర్ దగ్గర కూర్చున్న భావంలో ఈయనకి వీళ్ళు ఎస్సీలు వీళ్ళు మన ముందు కూర్చోవడం అనేది ఫీలింగ్ ఉందో ఏంటో మనకైతే తెలియదు. కానీ అంత లోతు విషయాలు నాకు అప్పట్లో తెలియదు. కానీ తెల్లారిపాటికి నా పోస్ట్ మారిపోయి ఓసీలో ఉన్న చౌదరీస్ని ఇదే డైరెక్టర్గా వేయటం జరిగింది, మళ్ళీ ఇదే ఊరు నుంచి. అంటే అంత మైండ్లో వాళ్ళకి అంత ఆలోచన ఉంది. అప్పట్లో తెలుగుదేశం పార్టీని పోషించుకుంటా, ఈ ఊర్లో బట్టలు కుట్టించుకుంటా, ఈ ఊర్లో జెండాలు కట్టుకుంటా, ఒక అవేర్నెస్ ప్రోగ్రాం తెచ్చుకుంటా, ఉద్యమకారుడిగా నిలబడి దీంట్లో ఒక ఇంత గట్టిగా నిలబడ్డ ఒక ఎలక్షన్ వచ్చేసరికి మా ఇళ్ళకి రారు. కానీ వాళ్ళు ఒకటి ఇద్దరే ఒక కమ్యూనిటీ బేస్ చేసుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళతో ఉండేవాళ్ళు. అంటే అలాంటి విషయాల్లో కూడా మాకు నచ్చక బయటికి రావడం జరిగింది. కానీ వైఎస్ఆర్ పార్టీలో అది లేదు. ఎవరు పని చేస్తే వాళ్ళకి ప్రాధాన్యత ఉంది, నిలబడితే వాళ్ళకి ఒక ముఖ్యమైన విధి ఉంది. వాళ్ళకి ఇలాంటి వ్యత్యాసాలు మాత్రం లేవని చెప్పి నేను మీ స్వభావంగా మనం చేసుకుంటా. అదే భావంలో కూడా మన రక్షణనిధి గారు కొంతమందిని ఎస్సీల్లో మరి వీళ్ళు ఎదిగితే మరి మనకు ఆయనకి ఏమైనా అడ్డం వస్తారనే భావమో తెలియదు, లేదా మా మీద ఎవరన్నా ఏదని చెప్పారో తెలియదు. కానీ ఆయన కూడా కొంత మనసులో బాగానే కడుపులో లేని కౌలించుకుంటూ ఉండదు అనేది వచ్చిద్దా అని చెప్పి కౌలించుకోవడం మాత్రం కౌలించుకున్నాడు, కానీ కడుపులో నుంచి మాత్రం తీసి ఏం పెట్టలేదు అనేది మాత్రం ఈ సభాముఖంగా మీ అందరికీ మనవి చేసుకుంటారు.
ఈ ఒక్క గ్రామం కాకుండా మండలంలో కానీ కాన్సెన్స్లో కానీ మీరు చిన్న సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. నేను నిరుపేదలకి బట్టలు ఇవ్వడం, నేను వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం. టిఎల్ఎస్ సొసైటీ అని చెప్పి ఒక మదర్ తెరిసా పేరు మీదుగా మా నాన్న మా అమ్మగారి పేరు మీదుగా ఒక సొసైటీ మేము ప్రారంభించాం. ఆ సొసైటీ ద్వారాగా ప్రతి కస్టమర్స్కి కానీ లేకపోతే ఇంకొక ప్రోగ్రామ్ కానీ లేకపోతే విలేకరులు ఏదన్నా ఆపదలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఇంకొకరికి కానీ బియ్యం పంచడం కానీ లేకపోతే బట్టలు ఇవ్వడం కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఉందంటే ఒక 100 మందికి బట్టలు పంచడం, మరి ఇలాంటి చర్చీల నిమిత్తం కానీ ఏదైనా అవసరం అయితే చేయటం. మొన్న వికలాంగులకి దినోత్సవం నాడు వికలాంగులకి కొంతమంది ఆర్థికంగా కొంతమందికి గిఫ్ట్లు ఏది మనీ పూర్వకంలో ఇవ్వడం కానీ అక్కడ సిస్టర్ గారు లోన్ పెట్టినప్పుడు ఇలాంటివన్నీ చిన్న చిన్నవి చేసుకుంటూ వస్తున్నాం. కాకపోతే వీటిని అభివృద్ధి పరుచుకొని దీన్ని డెవలప్మెంట్ చేసుకొని పబ్లిసిటీ అనేది మేము చేసుకోలేకపోయినాం. అది ఎందుకనంటే మాకున్న ఒక చర్చికి వెళ్ళే అనుబంధ సంస్థతో కుడి చేత్తో చేసేది ఎడమ చేత్తో తెలియకూడదనే ఒక బైబుల్ వాక్యం ప్రకారం మేము అంత పబ్లిసిటీ మాకు అవసరం లేదనే భావంతో ఉన్నాం. కాబట్టి ఇవన్నిటిని మీకు కొంచెం మంది తెలియకపోవచ్చు. మీరు ఉన్నత పదవులకి జిల్లాలో ఉన్నత పదవి అనేది మీకు బాగా వరుస్తుంది అనేది మాకు తెలుస్తుంది. మొన్న మీ జిల్లా పార్టీ అధ్యక్షులు గారుతో ఆ మీటింగ్లో మాకు చిన్న విషయం తెలిసిందనమాట. మరి ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటాను సార్. థ్యాంక్ యూ.